నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ బోట్లు వైసీపీ రంగులేసిన బోట్లు, వైసీపీ నాయకులకు చెందిన బోట్లు, నందిగం సురేష్ అనుచరులకు చెందిన బోట్లు, 3 బోట్లు, ఒక్కొక్కటి 40 నుంచి 50 యూనిట్ల టన్నుల బరువు ఉన్న బోట్లు. యాక్చువల్గా అంత బరువున్న బోట్లు అంటే ఐరన్ హ్యాంగర్స్తో లాంచ్ చేస్తారు ఆపాలంటే, వాటిని ఎక్కడైనా ఆపాలంటే నదుల్లో. కానీ అవి కూడా లేకుండా కేవలం ప్లాస్టిక్ తాళ్లతో 3 బోట్లను లింకుగా బంధించి ఆ మూడింటిని మళ్ళీ ఒక ప్లాస్టిక్ వైర్తో ఒక చెట్టుకు కట్టేసి కావాలనే వరదల్లో దాన్ని వదిలిపెట్టి గేట్లు, అంటే ఆ బోటు కొట్టుకుపోయి కృష్ణా గేట్లు, బ్యారేజ్ గేట్లకు తగిలి ఆ గేట్లు ధ్వంసం అయ్యి దాదాపు 12 లక్షల క్యూసెక్ల వాటరు కృష్ణానది కిందకి, అంటే దివిసీమ గ్రామాల కింద ఊళ్ళ మీదకి పోవాలని, దాదాపు 1 నుంచి 4 లక్షల మందిని చంపేయాలనే భయంకరమైన దేశద్రోహ నేరానికి స్థాయికి చెందిన కుట్రను చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. ఈ కుట్ర గురించి మీరేం చెప్తారు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేయడం అలవాటే, వాస్తవం. ఎందుకంటే గతం నుంచి చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఇదేం తొలిసారి కుట్ర. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గారు ఒక కుట్ర, అంతకుముందు అమరావతి పైన ఒక విషయం కుట్ర చేశాడు, వైజాగ్ పైన ఒకటి చేశాడు, రాయలసీమ పైన ఒకటి చేశాడు. ఈ విధంగా ఎన్నో కుట్రలు చేశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుట్రలు చేశాడు. అంటే పదవి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, ఈ రోజు చేసిన కుట్ర అనేది నిజంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కడు చీకొట్టే లాంటిది. ఎందుకంటే ఇంత దిగజారుడు రాజకీయం పదవి కోసం. గతంలో చూసాం మనం, వినుకొండ ఘటనలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎదురు కొట్టుకొని చచ్చిపోతే కావాలని దానికి ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి, వాళ్ళ పార్టీ వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతే దాన్ని ప్రభుత్వం పైన రుద్దాలని చెప్పి చూశాడు ఎవరు? ఈ సైకో జగన్మోహన్ రెడ్డి, ఈ ఫేక్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మళ్ళీ అది సెట్ అవ్వలేదు కాబట్టి ఈ రోజు ఏం చేశాడు? తనకు అనుచరుడైన నందిగామ సురేష్, గతంలో అమరావతి పైన అనేక జిమ్మిన విషయం కావచ్చు, అమరావతిని విధ్వంసం చేయడంలో కీలక పాత్రుడైన నందిగామ సురేష్ యొక్క అనుచరులతో, అదేవిధంగా వాళ్ళ పార్టీ యొక్క నాయకులతో ఏం చేస్తూ ఉన్నాడు? దేన్ని కొట్టి కొడుతూ ఉన్నాడు? ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ అనేది ఒక ఎమోషన్. విజయవాడ ప్రాంత ప్రజలకే, 1957లో కట్టారు, కోస్తాంధ్ర ప్రజలకే ఒక కళ. అలాంటి ప్రకాశం బ్యారేజ్నే ఢీకొట్టాలనుకున్నాడంటే ఇతను ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి. పదవి కోసం ఇంత దిగజారుడు తనమా? రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి శాశ్వతం. మళ్ళీ వీళ్ళ పార్టీ నాయకులు ఇంకొక విమర్శ కూడా చేస్తూ ఉన్నారు. దానికి సమాధానం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంటున్నారు కదా తెలుగుదేశం వాళ్ళే పంపించుకున్నారు వాళ్ళ బోట్లే అని. ఒక లాజిక్ మిస్ అవుతున్నావు, గుర్తుపెట్టుకో. అధికారంలో ఉండే వాళ్ళు ఎందుకు కొట్టాలనుకుంటారయ్యా? ఒకటి ఆలోచించు. అధికారంలో ఉండేవాళ్ళు కావాలని ఎందుకు చేయాలనుకుంటారు? నువ్వు చేస్తావు అలాంటి క్రిమినల్ ఐడియాలు. నీ తాత రాజారెడ్డి బ్రిటిష్ వాళ్ళకు పంది మాంసం సప్లై చేసి ఆ తర్వాత మీ తాత ఏదో స్వాతంత్ర సమరయోధుడు అన్నట్టు నువ్వు చిత్రీకరించుకున్నావు కదా, అది నీ కుటుంబానికి అలవాటు. ఒకప్పుడు హైదరాబాద్లో మత కల్లోహాలు పదవి కోసం ఎవరు చేశారో ఆ రోజు మర్రి చెన్నారెడ్డి గారు చెప్పారు. అది నీ కుటుంబ చరిత్ర. ఈరోజు అదే కుటుంబానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఏ విధంగా అయితే అమాయకుల ప్రాణాలు, ఈ రోజు కూడా అదే అమాయకుల ప్రాణాలు తీయడానికి ప్రకాశం బ్యారేజ్ని, ఎంతో ఒక ఎమోషన్ ప్రకాశం బ్యారేజ్ని కూడా కోల్చడానికి పూనుకున్నాడంటే ఇతను ఎంత చరిత్రహీనుడో ఒక్కసారి అర్థం చేసుకోండి. గతంలో ఇతని నిర్లక్ష్యం వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని ఎంతో మంది చనిపోతే కనీసం పరామర్శించలేదండి ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పైన కూడా అలాంటి చెయ్యాలని చెప్పి కుట్రకొని బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని కుట్రకొని చెయ్యాలనుకున్నాడు. ఈ రోజు నిజం బయటపడుతూ ఉంటే భయపడుతూ దాని గురించి మాత్రం మాట్లాడే మిగతా అన్ని టాపిక్ డైవర్షన్ల గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తెలుగుదేశం వాళ్ళనే అరెస్ట్ చేస్తే చేసింది కూడా తెలుగుదేశం వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు? ఆ విషయం, ఆ ఉలిక్కిపాటు ఎందుకు ఒకటి చెప్తానండి. ఈరోజు క్షుద్ర రాజకీయాలు చేయడంలో, ఒక నీచ రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్ళు లేడు. ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన పదవి కోసం ఎంతమంది ప్రాణాలైనా తీస్తాడు. ఎందుకంటే ఇది నేను తొలిసారి అని చెప్పను, వాళ్ళ డిఎన్ఏలోనే, జగన్మోహన్ రెడ్డి కుటుంబం డిఎన్ఏలోనే ఇది ఉంది. మర్రి చెన్నారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి, హైదరాబాద్లో మత కల్లోహాల గురించి ఎవరన్నా, నేను ఈరోజు ఆ వ్యక్తి పేరు కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. మర్రి చెన్నారెడ్డి గారు వీడియో తీయండి. ఆ రోజు నోట్, ఆయన చెప్పిన నోట్ ఓపెన్గా ఫ్రమ్ ద ప్రెస్ చెప్పాడు. ఒక వ్యక్తి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, తండ్రి గారే, వేరే విషయం ఉంది. ఆ రోజు అమాయకుల ప్రాణాలు తీశాడు పదవి కోసం. అది నీ కుటుంబ చరిత్ర.
రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు, కానీ మీరు పదవుల కోసం ఆ రోజు మత కల్లోహాలు రెచ్చగొట్టి అమాయకుల ప్రాణాలు, ఆ రోజు పోయింది ఎవరో పెత్తందారుల ప్రాణాలు, అమాయకుల ప్రాణాలు, 2 మతాల మధ్య కల్లోహాలు పెట్టిన చరిత్ర నీ కుటుంబ చరిత్ర. ఆ రోజు నీ తండ్రి, ఈ రోజు నువ్వు, అంతే, ఇంకేం లేదు, ఇంకేం లేదండి. వీళ్ళు ఏంటంటే డ్యాములు కొట్టుకోకపోతే ఏం కొట్టుకోకపోతే వీళ్ళకేమి, వీళ్ళకి పదవులు ముఖ్యం. ఈరోజు ఓట్లేయలేదని కక్ష. ఒకటి, వైజాగ్ ప్రజలు ఓట్లేయలేదని అక్కడ ప్రజల్ని ఏ విధంగా వేధించాడో ఒక వైజాగ్ వాసిగా మీకు తెలుసు. అవును, వాళ్ళ తల్లి నోడించారని చెప్పి ఏం చేశాడో తెలుసు. అదేవిధంగా 2019లో గెలిచిన తర్వాత కూడా అక్కడ ప్రజల్ని ఏ విధంగా భూములు లాక్కున్నారు, ఏ విధంగా వేధించారో తెలుసు మీకు. ఈ రోజు కూడా విజయవాడ ప్రజలు చిత్తుగా ఒక్క సీటు కూడా ఇవ్వలేదని కక్ష కట్టి ఆ ప్రాంతం ప్రజలనే లేకుండా చేయాలనుకున్నాడు ఈ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ శవాల పైన అడ్డు పెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్నాడు ఈ శవమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇతను రాష్ట్రం గురించి ప్రేమ ఉందా నీకు? ఈరోజు నీకు ఏడుంటాడండి? బెంగళూరు ప్యాలెస్లో దాంకున్నాడు ఎవరి? జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఉండడు, బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు. అక్కడ ఏం పని అయ్యా నీకు? అక్కడేం పని? నువ్వు ఎమ్మెల్యే పులివెందులలో ఉండు కాదనరు, రాష్ట్ర రాజధానిలో ఉండు కాదన్న, బెంగళూరుకి ఎందుకు వెళ్తుండవు? అక్కడి నుంచి ఇలాంటి కుట్రల బండి, ఇలాంటి కుట్రలని. ఎందుకంటే బెంగళూరు అంటే మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాలండి, ఒకప్పుడు తన తండ్రి అధికారాన్ని పెట్టుకొని బెంగళూరులో కూర్చొని కొన్ని లక్షల కోట్లు దోచుకున్నాడు. ఈ రోజు అదే విధంగా ప్రతిపక్షంలో విపక్షంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలు ప్రతిపక్షానం కూడా ఇవ్వకపోతే ప్రజలపైన కక్ష కట్టి ఇలాంటి కుట్రల కొంటున్నాడు. కుట్రల కోణం ఉండే ఈ కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మారాలి. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏంటంటే ఇలాంటి వాడు పదవి కోసం ఎంతకైనా దిగజాడుతాడు. సొంత చిన్నాన్నే చంపుకున్నాడు, సొంత తల్లి శీలాన్నే శంకించాడు, సొంత తండ్రి చావునే వాడుకున్నాడు అధికారం కోసం. ఇలాంటి వ్యక్తి ఈరోజు పేద ప్రజల ప్రాణాల గురించి ఆలోచిస్తాడా? ఆలోచించండి. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నాడు, నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే, నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే ఈరోజు సహాయక చర్యల్లో పాల్గొని ఉండొచ్చు కదా, ఎందుకు పాల్గొనటం లేదు? అక్కడికి కూడా వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నాడండి. ఈరోజు విజయవాడ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు 10 రోజులుగా ప్రజల మధ్య ఉన్నాడు, వాళ్ళ మధ్య ఉన్నాడు, గంటకి అక్కడికి వెళ్ళి రివ్యూ చేస్తూ వాళ్ళకి ఏం సమస్య ఉందో తెలుసుకొని అన్నీ అందించాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వచ్చాడు? ఏం చేశాడు? ఏం మాట్లాడతాడు? అక్కడ రాజకీయాలు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, కొంతమంది విలేకరులు అడిగితే దాంట్లో ఆయన ఒక సమాధానం చెప్పాడు. మీకు తెలుసు, ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు, ఫస్ట్ మనం సర్వీస్ చేయాలి, తర్వాత మాట్లాడుకున్నాం ఏమున్నా అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడతాడు. సిగ్గుచేటు. నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఉండడానికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. ఇతను ఇలాంటి వ్యక్తిత్వం ఉండేవాళ్ళు. ఈరోజు విజయవాడ ప్రజలనే కాదండి, ఇతను ఎంతకైనా దిగజారుతాడు. ఇతని పదవి కోసం ఎంతమంది ప్రాణాలు తీయడానికైనా వెనకాడ్డు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి దిగజారుడు రాజకీయ వ్యక్తి ఏమైనా చేస్తాడు. ఎందుకంటే ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉండే వ్యక్తి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కులాల మధ్య చిచ్చులు పెడతాడు, మతాల మధ్య చిచ్చులు పెడతాడు, కావాలంటే సెంటిమెంట్లుగా ఉండి ఇంకేమన్నా పగలగొట్టేదానికి కూడా ఇతను వెనకాడ్డు. గుర్తుపెట్టుకోండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇతన్ని రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేయాలండి. రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేసిన రోజే రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఎన్ని తప్పులు చేశాడు. తండ్రి చచ్చిపోయింటే శవం ముందొచ్చి ఎకిల్ నవ్వుల్లో ముఖ్యమంత్రి పదవి కావాలంటాడు. సొంత చిన్నాన్ని తానే చంపించి పదవి కోసం డ్రామా ఆడాడు. అది డ్రామా బయటపడితే ఏం మాట్లాడదు దాని గురించి. మళ్ళీ ఇంకొకటి ఏమంటాడు, తన తల్లి శీలాన్ని శంకించుకుంటాడు, తన చెల్లిని తిడతాడు. ఈ విధంగా చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ తన కుటుంబం నుంచి ఏం లేదు, ఇటు నుంచి రాజకీయాల్లో మాటలన్నా మంచుకున్నాయంటే లేవు. ఇలాంటి వ్యక్తి ఎందుకు అంటున్నా, ఇంతని ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిత్వం మీరు ఒక్కసారి గమనించండి. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా? కాదు. ఆలోచించండి, మారండి. ఈరోజు నేను చెప్పేది, నేను శాశ్వతమో మీరు శాశ్వతమో ఇంకెవరో శాశ్వతం కాదు. చేసిన మంచి పనులు, వ్యక్తిత్వం, ఇవి మాత్రమే శాశ్వతం. ఇవి మాత్రమే మనల్ని నిలబెడతాయి, మన గౌరవాన్ని నిలబెడతాయి, మనల్ని కాపాడుతాయి. అంతేగాని ఎవరో నాశనం కోరుకుంటే లాస్ట్కి నువ్వే నాశనం అయిపోతావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ఒక మాట అనేవాడు, వై నాట్ 175 అని ప్రతి మీటింగ్లో అరిచాడు. అంటే అక్కడ అతను ఏం కోరుకున్నాడు? ప్రత్యర్థి పార్టీకి ప్రతిపక్షం కూడా రాకూడదు, అసలు వాళ్ళు ఉండకూడదు అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? తిప్పి కొడితే టక్కని జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష స్థానం కూడా ఇలా. ఈరోజు ఆ ప్రతిపక్ష స్థానం కోసం కోర్టులకి వెళ్ళి వీడికెళ్ళి నాకు ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు. అంటే నువ్వు చేసిందే బూమ్రాంగ్ అయ్యి వస్తుంది. నువ్వు చేసిన పాపాలే నిన్ను దహించేశాయి. ఈరోజు ఇంకా నువ్వు పద్ధతి మార్చుకోకుండా ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఏంటి? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా,
నాయకులారా మీరే కదా ఒకప్పుడు వైనాట్ 175 అని ట్రెండింగ్లు చేశారు, మా నాయకుడు మగాడని చెప్పారు, మీరే చెప్పారు కదా, ఈ రోజు ప్రతిపక్ష స్థానం మీరే కావాలని అడుగుతున్నారే, మీ ఆత్మసాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇంకొకటి మీరు ఇంకొక మాట కూడా అంటారు కదా, మా జగనన్న మగాడు మంచి జరుగుంటేనే ఓట్లేయమన్నాడు అని చెప్పి మీరే జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు మీరే ఎలివేట్ చేశారు కదా, ఆ ప్రజలే మీ నాయకుడికి ప్రతిపక్ష స్థానం కూడా ఇలా అంటే మీ నాయకుడు ఏమీ చేయలేదని వాళ్ళే నిర్దేశించేశారు. వాళ్ళే నిర్దేశించేసినప్పుడు ఈరోజు మళ్ళీ ప్రజల పైన ఇతను కక్ష కట్టి ప్రజలు ఇట్టు చేశారు అట్టు చేశారు అంటాడు. అంటే వీళ్ళ బ్రతుకులు చూడండి, వాళ్ళ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి. ఒకప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈరోజు ఏం చెప్తారు, టోటల్ బూమ్రాంగ్ అయింది. ఇక్కడైనా మారండి, రాజకీయాలు సగం చేసే మంచిలో పాల్గొనండి, సహాయ కార్యక్రమాల ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి, ఈ విధంగా చేద్దాం, కలిసిమెలిసి చేయండి అయ్యా, ఎవరు కాదండి. ఈరోజు లోకేష్ గారు నిన్న మొన్న ఒక మాట అన్నాడు, ఎవరో ఏదో విషయం గురించి వస్తే కలిస్తే వీళ్ళు మీ పార్టీ వాళ్ళే అన్నట్టు అన్నాడు. ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నా దగ్గరికి ప్రజా దర్బార్లోకి వచ్చే వాళ్ళు నా పార్టీ వాళ్ళే కాదు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు వస్తారు, సామాన్యులు వస్తారు, ఎందుకంటే ప్రజలు నా పైన ఒక బాధ్యత పెట్టారు, ఇక్కడ నేను రాజకీయాలు చూడకూడదు, నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. జగన్ నువ్వు కూడా ఏదన్నా సమస్య ఉంటే మా ప్రజా దర్బార్కి వచ్చి నన్ను కలువు, నేను నిన్ను కూడా కలుస్తా, నీకేమన్నా సమస్య ఉన్నా కానీ నేను తీరుస్తానని చెప్పాడు. ఎవరు, ఒక హుందాతనమైన రాజకీయ నాయకుడు లోకేష్. నువ్వు చూసి నేర్చుకో, నీకంటే వయసులో చిన్నోడే కానీ ఎంత ఆలోచన ఉందో చూడు, నువ్వు మారు, పద్ధతి మార్చుకో. ఎందుకంటే బోట్లు పెట్టి నేను దివిసీమను లేకుండా చేస్తా, ఈ కృష్ణా గుంటూరు జిల్లాలని లేకుండా చేస్తా, అమరావతి లేకుండా చేస్తా, నువ్వు మాట్లాడితే రేపు భవిష్యత్తులో నిన్ను లేకుండా ఆ భగవంతుడు చేస్తాడు. ఆ మాట నేను అనకూడదు, ఎందుకంటే కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మారు, పద్ధతి మార్చుకో. నువ్వు హుందాతనమైన రాజకీయం భగవద్గీతలోనే చెప్పాడు శ్రీకృష్ణుడు, కర్మ రిటర్న్స్ కర్మ బ్యాక్. అది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి, నువ్వే ఆలోచించు. నీ విషయంలోనే రెండే విషయాలు, వైనాట్ 175 ఏమైంది, నీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేసింది. ఈరోజు నువ్వు ప్రతిపక్షం కోసం అడుక్కుంటున్నావు, అది నీ స్థాయి. ఇంకొకటి, నేను మంచి జరుగుంటేనే అన్నావు, ప్రజలు ఎవరు నువ్వు మంచి చేయలేదని నీకు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు. అంటే ఈ రెండు విషయాలు నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఇకనైనా మారు, పద్ధతి మార్చుకో. పద్ధతి మార్చుకుంటే ప్రజలు రేపు భవిష్యత్తులో ఒక 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో జాలి చూపిస్తారు, లేదంటే స్థాపితం చేస్తారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, మారు, నువ్వు తీరు మార్చు, హుందాతనమైన రాజకీయం చేయి, మేము గౌరవిస్తాం. జగన్మోహన్ రెడ్డి హుందాతన నిర్మాణాత్మకమైన విమర్శ చేశాడు, మనం దాన్ని ఫాలో అవ్వాలి, దానికి తగ్గట్టుగా మనం చెయ్యాలి అని చెప్పి సహకారం ఇస్తాం, తప్పులేదు. నువ్వు ఎక్కడన్నా తప్పు జరిగితే తప్పితం ఎత్తి చూపి, అవును మార్చుకోవాలి, మనం చెయ్యాలి, మన పైన ప్రజలు చేస్తాం. అంతేగాని నోటికి ఏదొస్తే అది బూతులు, నీకు ఏది పడితే అది తిక్కగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇప్పుడు నీకు ప్రతిపక్షం కూడా ఇవ్వాల, రేపు భవిష్యత్తులో నీ పార్టీని కూడా లేకుండా చేస్తారు, ప్రజలే చేస్తారు ప్రజాస్వామ్యంలో. అది గుర్తుపెట్టుకో. ఇక్కడైనా పద్ధతి మార్చుకో. ఈ బోట్లు పెట్టి నేను బ్యారేజీలు కూల్చేస్తా, ఊళ్ళను తగలబెట్టేస్తా అంటే రేపు అదే నీకు కర్మ రూపంలో వచ్చి నీకు ఏం జరుగుతుందో నేను ఆ మాట అనకూడదు, భగవంతుడికి వదిలేస్తూ ఉన్నా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.